హాయ్ అండి, హౌ ఆర్ యూ? అందరూ బాగున్నారా? ఇవాళ మనం ఎలక్షన్ రిజల్ట్స్కి స్టాక్ మార్కెట్స్ లింక్ ఏంటో చూద్దాం. ఓకే, బీజేపీ వాళ్ళు మోడీ గారు, అమిత్ షా, నిర్మలా సీతారామన్ 400 సీట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. జూన్ 4 తర్వాత స్టాక్ మార్కెట్స్ చాలా పెరిగిపోతాయని చెప్పి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. 2019లో బీజేపీ అండ్ అలయన్స్ పార్టీస్ ఎన్డీఏ కూటమికి 352 సీట్స్ వచ్చినాయి. ఓకే, ఒక బీజేపీకి మాత్రమే 303 సీట్స్ వచ్చినాయి. ఇప్పుడు నా వాళ్ళు 400 ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఒకవేళ 300 నుంచి 400 మధ్యలో సీట్స్ వస్తే మార్కెట్కి ఎలా రియాక్ట్ అవుతుంది? 300 కిందకి 320, 330 సీట్స్ వస్తే మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుంది ఎన్డీఏ కూటమికి చూద్దాం. దాంతోపాటు బీజేపీకి 303 సీట్స్ ఏవైతే ప్రీవియస్ వచ్చినాయో అవి కానీ తగ్గి 290 or 280 కిందకి వస్తే మాత్రం మార్కెట్ మాత్రం ఫాల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈవెన్ దో ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ చేసినా సరే ఓన్లీ బీజేపీకి మాత్రం తక్కువ సీట్స్ వస్తే మాత్రం మార్కెట్ ఫాల్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వాళ్ళు గెస్ట్ చేసుకున్నట్టుగా 370, 380 ఆర్ నియర్ టు 400 సీట్స్ వస్తే మాత్రం మార్కెట్లో మంచి ర్యాలీ ఉంటుంది. ఓకే, మనం చూసుకున్నట్టయితే 2023 డిసెంబర్లో 4 స్టేట్స్లో ఎలక్షన్ జరిగినాయి. అందులో తెలంగాణ, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ అండ్ మధ్యప్రదేశ్లో 4 స్టేట్స్లో ఎలక్షన్ జరిగినాయి. ఈ 4 స్టేట్స్లో 3 స్టేట్స్లో బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేసింది, ఒక స్టేట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేసింది, అది తెలంగాణలో. ఓకే, అప్పుడే సర్వేస్ 2024లో కూడా బీజేపీ గవర్నమెంటే వస్తుంది, మోడీ గారే పీఎం అవుతారని చెప్పి చాలా స్ట్రాంగ్గా సర్వీస్ ఇవ్వడంతో అప్పుడు నిఫ్టీ 20,400 ఉన్న నిఫ్టీ 23,100కి ర్యాలీ అయింది. అంటే 13% ర్యాలీ అయింది. 2,600 పాయింట్లు పెరిగింది అప్పటి నుంచి. అంటే 5 నెలల క్రితమే మార్కెట్స్ బీజేపీ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేసి ఆ కాన్ఫిడెన్స్తో మార్కెట్ని పెంచేసాయి. ఇప్పుడు బీజేపీ వాళ్ళు 400 సీట్స్ వస్తాయి నియర్లీ, ఇంకా మార్కెట్స్ పెరుగుతాయని చెప్పి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ మార్కెట్స్ పెరిగిపోయినాయి. నా ఉద్దేశంలో ఆల్రెడీ ప్రైజెస్ అనేవి ఫ్యాక్టర్ అయినాయి. ఇన్ కేస్ వాళ్ళు అనుకున్నట్టు గ్రేట్ మెజారిటీ వస్తే మంచి ర్యాలీ ఉంటుంది. 4%, 5% ఆర్ 5% అబవ్ ఉండొచ్చు. బట్ ఇన్ కేస్ 350 బిలో వస్తే కరెక్షన్ ఉండొచ్చు. ఓకే, 350 బిలో వస్తే కొంచెం కరెక్షన్ ఉండొచ్చు. 320, 325 అలా వస్తే మాత్రం కరెక్షన్ ఉండొచ్చు. ఎస్పెషల్లీ సింగిల్ బీజేపీకి చూసుకోవాలి. సింగిల్ బీజేపీకి లాస్ట్ టైం 303 సీట్స్ వచ్చినాయి. దానికన్నా తక్కువ 290, 280 వస్తే మాత్రం మార్కెట్లో ఖచ్చితంగా ఫాల్ ఉంటుంది. ఓకే, 2019లో యూపీఏ కూటమికి 91 సీట్స్ వచ్చినాయి, కాంగ్రెస్ 52 సీట్స్ మాత్రమే వచ్చినాయి. ఇందులో ఏమాత్రం యూపీఏ కూటమి పుంజుకున్నట్టుగా కనిపించిన, వాళ్ళకి పాత సీట్స్ కన్నా ఎక్కువ సీట్స్ కానీ గెయిన్ అయినట్టు కనిపించిన మార్కెట్లో కొంచెం వీక్నెస్ అనేది చూడవచ్చు. కాకపోతే 300 అబోవ్ లాస్ట్ సీట్స్ 352 సీట్స్ వచ్చినాయి కదా, దానికంటే అబోవ్ వస్తే మాత్రం మార్కెట్లో కొంచెం ర్యాలీ ఉంటుంది, మంచి ర్యాలీ ఉంటుంది. నేనేం చెప్తున్నానంటే ఆల్రెడీ 20,400 నుంచి 23,100 13% ర్యాలీ అయిపోయింది. 2,600 పాయింట్స్ పెరిగిపోయింది నిఫ్టీ. ఇంకా పెరుగుతుందంటే పెరుగుతుంది. బట్ ఏంటంటే మనం ఆచి చూసి వేయాలి. రిజల్ట్స్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం. రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇన్ కేస్ బీజేపీకి 370 సీట్, 380 ఇలా మంచి సీట్స్ వస్తే మీరు మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీ కంటిన్యూ చేయొచ్చు. ఇన్ కేస్ రాలేదంటే మాత్రం వెయిట్ చేసి కొంచెం కరెక్షన్ వచ్చిన తర్వాత క్వాలిటీ స్టాక్స్ని సెలెక్ట్ చేసి వాచ్ లిస్ట్లో పెట్టుకుని అవి బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత మీరు ఎంట్రీ తీసుకుని అలా తీసుకోవడం చాలా మంచి పద్ధతి. చూడండి, ఎప్పుడైతే డిసెంబర్లో సర్వేస్ వచ్చినాయో అప్పుడు లార్జ్ ప్లేయర్స్, ఓకే, మ్యూచువల్ ఫండ్స్ అన్న హెడ్జ్ ఫండ్స్, పెద్ద పెద్ద డిఏఎస్, ఎఫ్ఐఏస్ వీళ్ళందరూ అప్పుడే కొనేసి మార్కెట్ని ఇంతవరకు పెంచేసారు. ఓకే, ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఏ మాత్రం కొంచెం రిజల్ట్స్ కొంచెం అనుకున్న దానికన్నా వీక్గా వచ్చినా లేకపోతే కొంచెం అటు ఇటుగా వచ్చినా సరే వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు. ఈ టైంలో రిటైలర్స్ ఎంటర్ అవుతారు. ఓకే, బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేసిందని చెప్పి రిటైలర్ ఎంటర్ అవుతారు. వీళ్ళు ఇక్కడ బుక్ అయిపోతారు. బుక్ అయిపోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఏదో ఇన్వెస్ట్ చేస్తారు, అందులో స్ట్రక్ అయిపోతారు. సో ఏంటంటే దయచేసి ఈ 1 వీక్ ఆగండి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత 4-5 డేస్ ఆగండి. ట్రెండ్ ఎటు ఉందనేది మీకు క్లారిటీ వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత మంచి స్టాక్స్ బుక్ చేసుకుని అప్పుడు ఎంట్రీ తీసుకోండి. అది మంచి పద్ధతి. ఓకేనా? మీరు మోడీ గారు పీఎం అవుతారా లేకపోతే మన రాహుల్ గాంధీ గారు పీఎం అవుతారా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లేకపోతే లాస్ట్ బట్ నాట్ లీస్ట్, దట్ ఈస్ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ గురించి చూద్దాం. ఓకే, ఇది ఆఫ్ మార్కెట్ టాపిక్. ఇందులో పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేసిన నారా చంద్రబాబు గారు సీఎం అవుతారా ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారా? మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మోస్ట్ అవైటెడ్ పిఠాపురంలో పవన్ కళ్యాణ్